కూడా ఏమీ జరగదు. అంటే ఇంకా డిటీరియేట్ అవుతుంది రోజు రోజు, కానీ జరిగేటువంటి అవకాశం లేదు. సో ఎక్కడ మున్సిపాలిటీ చేయాలి, ఎక్కడ ప్రభుత్వం చేయాలి, ఎక్కడ పురజనులు చేయాలి, పురజనులు చేయాల్సినటువంటి అంశం ఏంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం ఏంటి, దాని మీద కొంత క్లారిటీ, కాన్సెప్చువల్ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది సిటిజన్స్కి సిటీలలో సిటిజన్స్కి ఉండాల్సినటువంటి సెన్స్ లేదు అని అంటుంటాం, మనం అందరం కూడా అంటుంటాం. బట్ అది ఒకరు అనటం కాదు, బట్ అందరికి కూడా ఉండాల్సినటువంటి అంశం. సో మనల్ని వేధిస్తున్నటువంటి సమస్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 4% ఉన్నది 10 అయింది, 10, 20 అయింది, 20, 30 అయింది. యావరేజ్గా 76% మంది నగరాల్లో ఉంటున్నారు వరల్డ్ యావరేజ్ తీసుకుంటే. సో బాగా అభివృద్ధి చెందిన దేశాలు టాప్ 10 తీసుకుంటే మోర్ దెన్ 90% దే ఆర్ స్టేయింగ్ ఇన్ సిటీస్. అండ్ వరల్డ్ యావరేజ్ 16లో వచ్చిండొచ్చు, 17లో వచ్చిండొచ్చు, ఆఫ్రికాలో ఇప్పుడు జరుగుతుండొచ్చు, ఇండియాలో ఒక 50-60 సంవత్సరాలు జరుగుతుందేమో. బట్ జరుగుతుంది, దాన్నే ఒకటి ఆపగలమా చూసుకోవాల్సిందే. అండ్ ఆపకపోతే వస్తున్నటువంటి వరదను తట్టుకునేది ఎట్లా? ఒకవేళ వరదను, వర్షాన్ని ఆపి రిజర్వాయర్లు కట్టుకొని దాన్ని